హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు విహాన్ జశ్వి వ్లాగ్స్. దిస్ ఈజ్ బిందు మనోజ్. సో ఈరోజు నేను మీకోసం స్పెషల్ రెస్టారెంట్ స్టైల్ ప్రాన్స్ దమ్ బిర్యానీ చేశాను. ఈ దమ్ బిర్యానీ టోటల్ ప్రాసెస్ మీకు నేను చూపించబోతున్నానండి. చాలా ఈజీ ప్రిపరేషన్, బిగినర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఒకసారి టేస్ట్ చేశారంటే మళ్ళీ మళ్ళీ చేస్తూనే ఉంటారు. ఫర్ గుడ్ రిజల్ట్స్ దయచేసి వీడియో స్కిప్ చేయకుండా చూడండి. దమ్ బిర్యానీకి కావలసిన పదార్థాలు: 1 కిలో బాగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న రొయ్యలు, 1 కిలో నానబెట్టుకున్న బాస్మతి రైస్, కారం 2 టేబుల్ స్పూన్లు, ధనియాల పౌడర్ 2 టేబుల్ స్పూన్లు, 1 టీ స్పూన్ మిరియాల పౌడర్, 1 టీ స్పూన్ బిర్యానీ పౌడర్, 1 టీ స్పూన్ కసూరి మేతి, 1 టీ స్పూన్ జీలకర్ర పౌడర్, 1 టీ స్పూన్ గరం మసాలా పౌడర్, 2 బిర్యానీ ఆకులు, 2 అనాస పువ్వులు, 1 జాజికాయ, 8 లవంగాలు, షాజీరా 1 టీ స్పూను, మిరియాలు 1 టీ స్పూన్, చెక్క 2 ఇంచులు, యాలకులు 8, ఆయిల్ తగినంత, కట్ చేసి పెట్టుకున్న 2 పెద్ద ఆనియన్స్, 3 పచ్చిమిర్చి, టమాటో ప్యూరీ 1 కప్పు, తరిగిన కొత్తిమీర 1 కప్పు, తరిగిన పుదీనా 1 కప్పు, ఫ్రైడ్ ఆనియన్స్ 1 కప్పు, పెరుగు 1 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు, 1 నిమ్మకాయ, కుంకుమ పువ్వు కొంచెం, రోజ్ వాటర్ 3 టీ స్పూన్స్, సాల్ట్ తగినంత. ఇప్పుడు ప్రాన్స్ తీసుకొని 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియా పౌడర్, ఉప్పు తగినంత వేసుకొని మసాలాలన్నీ ప్రాన్స్కి బాగా పట్టేటట్టు కలుపుకోవాలి. కలుపుకున్న మిశ్రమాన్ని 1 అవర్ పాటు మ్యారినేట్ చేసుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడయ్యాక మ్యారినేట్ చేసుకున్న ప్రాన్స్ని ఆయిల్లో వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ప్రాన్స్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అడుగు మందంగా ఉండే ఒక కడాయి తీసుకొని మనం ప్రాన్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్ వేసి 4 యాలకులు, కొంచెం షాజీరా, 1 టీ స్పూన్ మిరియాలు, 1 ఇంచు చెక్క, 1 జాజికాయ, 4 లవంగాలు, 1 బిర్యానీ ఆకు వేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్న ఆనియన్స్ వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం తరిగిన కొత్తిమీర, కొంచెం తరిగిన పుదీనా, 2 పచ్చిమిర్చి వేసి 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి.
ఆ తర్వాత 1 కప్పు టమాటో ప్యూరీ వేసి ఒక 2 నిమిషాల పాటు పచ్చివాసన పోయే వరకు బాగా మగ్గనివ్వాలి. ఇలా బాగా మగ్గిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల కారం, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, మసాలా పౌడర్లన్నీ వేసి 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు, అరబద్ద నిమ్మరసం వేసుకోవాలి. తర్వాత 1 కప్ పెరుగు వేసుకొని 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత ఫ్రై చేసుకున్న ప్రాన్స్ వేసుకొని 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మసాలాలు ప్రాన్స్ 2 బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. చివరగా ఫ్రైడ్ ఆనియన్స్ వేసి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక విజిల్ పెట్టుకొని అందులో 2 లీటర్ల వరకు వాటర్ పోసుకొని మిగిలిన మసాలా దినుసులన్నీ వేసి 1 పచ్చిమిర్చి, అరబద్ద నిమ్మకాయ, ఉప్పు వేసుకొని బాగా మరగనివ్వాలి. ఇలా బాగా మరిగిన తర్వాత గంటసేపు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకోవాలి. కొంచెం తరిగిన కొత్తిమీర, కొంచెం తరిగిన పుదీనా వేసి హై ఫ్లేమ్లో రైస్ 70% బాయిల్ అయ్యే వరకు ఉడికించుకోవాలి. 70% ఉడికిన తర్వాత ఒక జల్లెడ గరిటెతో రైస్ని ఒక లేయర్లా ప్రాన్స్ మీద వేసుకొని అందులో కొంచెం కొత్తిమీర, కొంచెం తరిగిన పుదీనా, కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం బిర్యానీ పౌడర్ వేసుకోవాలి. మిగిలిన రైస్ కూడా ఇందులోనే సెకండ్ లేయర్గా వేసుకొని కొంచెం తరిగిన కొత్తిమీర, కొంచెం తరిగిన పుదీనా, కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం బిర్యానీ పౌడర్, మూడు టీ స్పూన్ల రోజ్ వాటర్, పాలల్లో కలిపి పెట్టుకున్న కుంకుమ పువ్వు, అలాగే 3 టీ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా మనం టిష్యూ పేపర్లని ఇలా అమర్చుకోవాలి. ఇలా పెట్టుకున్న టిష్యూ పేపర్స్ మీద వాటర్ని చల్లుకొని మూత పెట్టుకోవాలి. ఒకవేళ మూతకి హోల్ ఉంటే ఇలా క్లోజ్ చేసుకొని స్టవ్ ఆన్ చేసి లో ఫ్లేమ్లో 20 మినిట్స్ కుక్ చేసుకోవాలి. 20
20 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి 10 నిమిషాలు ఆగిన తర్వాత ఓపెన్ చేస్తే ఇలా వేడి వేడి దమ్ బిర్యానీ రెడీ. ఇప్పుడు ఒక సైడ్ నుంచి మనం రైస్ మెల్లగా తీసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. ఈ ప్రాన్స్ బిర్యానీ రైతాతో తింటే సూపర్గా ఉంటుంది. మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి.